హైదరాబాద్ పబ్బులకు వస్తున్న కస్టమర్లకు డీజేలు గంజాయి సరఫరా చేస్తుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరి దగ్గర నుండి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరితో పాటు కొంతమంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. పబ్బుల్లో పనిచేస్తూ డీజేలు ఎవరు సప్లై చేస్తున్నారు, ఎంతకాలం నుండి సప్లై చేస్తున్నారు అనే దాని మీద నార్కోటిక్ టీం అధికారులు విచారిస్తున్నారు. హైదరాబాద్ పబ్బులకు వస్తున్న కస్టమర్లకు గంజాయిని సరఫరా చేస్తుండగా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఇప్పటికే ఇద్దరిని పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. గంజాయి సరఫరా చేస్తుండగా ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా విద్యార్థులను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మీరు ఎక్కడి నుంచి గంజాయిని సరఫరా చేస్తున్నారంటారు? సుజాత, మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడా కూడా డ్రగ్స్ అనేది వినిపించకుండా, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించకుండా, ఎంతటి వారైనా సరే వారిని పట్టుకుని అరెస్ట్ చేయకుండా కేసులు పెట్టమని, కఠినమైన శిక్ష పడేలా చేయమని చెప్పిన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా ఉండి దాదాపుగా అంటే హైదరాబాద్ నగరంలో గంజాయి అమ్మటానికి కొనటానికి కూడా భయపడే స్థాయికి డిపార్ట్మెంట్ తీసుకెళ్ళింది. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తా ఉంటే ఇప్పుడు అంటే పబ్బుల్లో డీజిల్ గా పనిచేసే ఇద్దరు వ్యక్తులు ఎండిఎం, గంజాయి తర్వాత రకరకాల మత్తు పదార్థాలను కస్టమర్లకు అందిస్తున్నారు. విద్యార్థులే టార్గెట్ గా ఈ దందా కొనసాగిస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో విద్యార్థులను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీంట్లో ఈ ఇద్దరి డీజేలతో పాటు మరి కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే వీళ్ళు విద్యార్థులకు ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఎండిఎం కావచ్చు, తర్వాత గంజాయి కావచ్చు, ఈ మత్తు పదార్థాలను కూడా అమ్ముతున్నారని చెప్పిన సమాచారం మేరకు ఇద్దరు డీజేలను కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి విచారిస్తున్న నేపథ్యంలో వీళ్ళు హైదరాబాద్ కు అంటే వీళ్ళు బెంగళూరు నుంచి కానీ తర్వాత ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నారు, తర్వాత దీంట్లో గోవా నుంచి తీసుకొస్తున్నట్టు కూడా కొంత సమాచారం ఉన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు ఏ పబ్బుల్లో వీళ్ళు డీజిల్ గా పనిచేశారు, ఎక్కడెక్కడ వీళ్ళు అమ్మారు, ఏ రకంగా దీన్ని మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంటే అమ్మే విధానం, వీళ్ళు ఏ రకంగా డ్రగ్స్ తీసుకురావడం కావచ్చు, తర్వాత అమ్మడం కావచ్చు, ఈ రెండు కూడా చాలా క్రిటికల్ గా చేసే ఆపరేషన్స్ కాబట్టి పోలీసులు కంటపడకుండా ఇంత గట్టి నిఘా పెట్టినప్పటికీ కూడా వాళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ అమ్ముతున్నారంటే వీళ్ళు వెనకుండా నడిపించిన వ్యక్తులు ఎవరన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. దీంట్లో పబ్బుల యాజమాన్యాలు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా, వాళ్ళ సపోర్ట్ తోటి వీళ్ళు అమ్ముతున్నారన్న నేపథ్యం మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. మరి విద్యార్థులు తర్వాత ఐటీ ఎంప్లాయీస్ టార్గెట్ గా ఉండడం మరి దీంట్లో వీళ్ళు సపోర్ట్ విద్యార్థులు విచారిస్తే ఇంకా అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తాం. ప్రధానంగా ఈ దందాలో కీలకంగా ఉండి అంటే ఈ డ్రగ్స్ తీసుకురావడంలోను, అమ్మటంలోను, తర్వాత వీళ్ళు ఏ రకంగా వాళ్ళను డ్రగ్స్ అమ్మే ప్రయత్నం చేస్తున్నారు, డీజిల్ గా అంటే వీళ్ళు రెండు పబ్బుల్లో ఇద్దరు కూడా పబ్బుల్లో డీజిల్ గా ఉన్నారు కాబట్టి ఆ పబ్బు యాజమానులుగా తెలిసి చేస్తున్నారా, తెలియకుండా గుడిచెప్పుకోవడం చేస్తున్నారా, మరి విద్యార్థులు టార్గెట్ చేస్తున్న ఈ డ్రగ్స్ దందాలో ఉన్న వ్యక్తుల మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతాను. దీంట్లో మరి విచారణలో ఎవరి పేర్లు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ప్రధానంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి కోడ్ బాక్స్ ద్వారా వీళ్ళు ఈ డ్రగ్స్ నమ్ముతున్నట్టు కూడా కొంత కీలకమైన సమాచారం రాబట్టారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి మళ్ళీ రిమాండ్ తరలించిన తర్వాత తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే చాలా కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీస్ శాఖ భావిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.